నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్ కింగ్డమ్ విజయ్ దేవరకొండ గతంలో మంచి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఒక విజయ్ దేవరకొండకి ఇప్పుడు కొంత గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. ఏదైతే లైగర్ కావచ్చు, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఖుషి కావచ్చు, ఇలాంటి కొంత ఇబ్బందులు ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాంటి విజయ్ దేవరకొండ ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో విత్ డిఫరెంట్ గెటప్స్తో మనకు కనిపిస్తూ వస్తున్నారు. సో మొత్తాన్ని ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? వీటి ప్రమోషన్స్ ఎలా చూడాలి? అంటే రగ్డ్ పాత్రతో కనిపిస్తున్నారండి ఆయన. మన తిరుపతిలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటం, తిరుపతి వెంకటేశ్వరకి ఆయన కోరుకోవటం, నన్ను ఒక రేంజ్లో నిలబెట్టమని ఆయన అడగటం అనేది ఒక హైలైట్ అంశం. ఆయన కూడా మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన కెరీర్లో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత చెప్పుకోదగిన హిట్స్ రాలా. లెక్క ప్రకారం అయితే ఈ స్థాయికి ఆయన లైగర్తో హిట్ అయ్యి ఉంటే ఆయన రేంజ్ వేరేగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆయన ఆశలన్నీ కింగ్డమ్ మీదే ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత 2 నిమిషాలు 37 సెకండ్లు అట్లా ట్రైలర్ ఉంది. దాంట్లో చూసుకుంటే సూర్య అనే ఒక కానిస్టేబుల్ని అండర్ కవర్ ఆపరేషన్కి పంపిస్తారు. అక్కడ నువ్వు ఇంటిని మర్చిపోవాలి, నీ వాళ్ళని మర్చిపోవాలి, నువ్వు వెళ్ళే ప్రపంచం వేరు, కలుసుకోబోయే వ్యక్తులు వేరు అనే దీని ద్వారా అతనికి వెళ్ళబోయే ప్రపంచం ఏంటి, అక్కడ ఎదుర్కోబోయే విలన్ ఎవరు అనేది ఒక హింట్ ఇచ్చారు. అక్కడ శివ అనే వ్యక్తిని అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ శివకి ఈ సూర్యకి కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళు అందంలో అవుతారా అనే ట్విస్ట్ కూడా కొంత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలిద్దరూ పోరాడుకోవటం, చిన్నప్పుడు వాళ్ళు విడిపోయి పెద్ద అయిన తర్వాత అక్కడ కలుసుకున్నారా అనేది అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కూడా నీ అన్న పెద్ద రౌడీ అంటూ ఒక డైలాగ్ చెప్పించారు. కాబట్టి ఆ సత్యదేవ్ అనే వ్యక్తి బహుశా శివ అనే పాత్ర సత్యదేవ్ అనుకుంటున్నాను నేను అనుకోవటం. మొత్తానికైతే ఒక అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి, అక్కడ మరి ఆ విలన్ ఎవరు, ఎందుకు తారసపడ్డాడు అనేది మనకు ఒక సస్పెన్స్గా ఉంది. అంటే సత్యదేవ్ పాత్ర కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి చైల్డ్ క్యారెక్టర్లు, ఇద్దరు అన్నదమ్ములు అన్నట్టు స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక మధ్య ఒక సాంగ్ రిలీజ్లో కూడా వీళ్ళిద్దరు మాత్రమే కనిపించారు. సో ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన వచ్చినటువంటి ఒక డిఫరెంట్ అనుకోని విధాన సన్నివేశంలో ఈ ఇద్దరు మళ్ళీ హీరో విలన్లు అవుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే విలన్ పాత్ర కూడా ఒక ట్విస్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ మనకు చూసాం ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మన సాయి కుమార్ బ్రదర్ రవి ఒక పాత్ర పోషించాడు. అక్కడ యుద్ధం మొదలవుపోతుంది అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పించారు. అక్కడ ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరు, ఇంకొక హీరో ఎవరైనా ఉన్నారా, ఒక పవర్ఫుల్ విలన్ ఎవరు అనేది మనకు అర్థం కాల. సత్యదేవ్ పాత్ర కాకుండా ఇంకొక పాత్ర, పవర్ఫుల్ పాత్ర అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అది ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ పాత్ర ఎవరు అనేది ఒక సస్పెన్స్ అయితే నడుస్తుంది. అంటే కేవలం సత్యదేవ్ పాత్రతో క్లాషెస్ కాకుండా అండర్ కవర్ ఆపరేషన్ ఎందుకు జరిగింది అని శ్రీలంక శరణార్థులు కథ అంటున్నారు. కాబట్టి అక్కడికి ఎందుకు పంపించాల్సి వచ్చింది, కానిస్టేబుల్ని, సూర్య అనే కానిస్టేబుల్ని అండర్ కవర్ ఆపరేషన్ కింద అక్కడ ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఇతను ఎందుకు పంపించారు అనేది ఈ సినిమాలో ప్రధానమైన అంశాలుగా మనం చూడొచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇలాంటి గెటప్ ఉన్నటువంటి ఒక సినిమా మనం చూడలేం. గత పెళ్లి చూపుల దగ్గర నుంచి మొన్న మధ్య వచ్చిన సినిమాల దాకా కూడా చాలా లవ్లీ బాయ్ లాగా మనకి కనిపిస్తూ వస్తున్నాడు. కానీ రగ్గుడ్ ఏదైతే ఉందో గెటప్ కావచ్చు, రఫ్ లుక్ కావచ్చు, మనం ఇప్పటిదాకా చూడలేదు. సో ఇప్పుడు ఈ సినిమాలో చూస్తున్న గెటప్ మీకు ఎలా అనిపిస్తుంది? అతని బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్ర అనిపించింది. పైగా గౌతమ్ తిన్ననూరి ఎలా విజయ్ దేవరకొండ చూపించాలో అలా చూపించుంటాడు. అలాగే అక్కడ మరి శ్రీలంక శరణార్థులతో ముడిపెట్టిన కథ అంటున్నారు. కాబట్టి మెయిన్ ప్రధాన కథాంశం అక్కడే ఉంది. అది ఎక్కడ చేశారు షూటింగ్ పరంగా చెప్పలేం, కానీ దీనికి అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజిఎం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమాకి. ఖచ్చితంగా తెర మీద అయితే ఆ బీజిఎం కానీ మరి ఇతని నటన కానీ ఇవన్నీ కూడా ఒక హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ అనేది ఒక పెద్ద సంచలనాత్మకంగా ఉండే అవకాశం ఉంది. పైగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగవంశీ గారి సినిమా. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ వర్క్ కూడా వాళ్ళు డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్, సందీప్ రెడ్డి వంగ యానిమల్లో డైరెక్టరు, అతను వీళ్ళని ఇంటర్వ్యూ చేయటం, విజయ్ దేవరకొండని కానీ గౌతమ్ తిన్నూరిని కానీ. ఆ పాడ్కాస్ట్ కూడా చాలా వైరల్ అయింది. ఆ సినిమాకి సంబంధించినంత వరకు ఆ అంశాలతో వాళ్ళు అదొక పెద్ద వైరల్గా మారిందని చెప్పచ్చు. ఇది ప్రమోషన్లో ఇది కొత్త పందానే అనిపిస్తుంది నాకు.
ఓవరాల్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా లైగర్ ఒకవేళ హిట్ అయి ఉంటే, బ్లాక్ బస్టర్ అయి ఉంటే, ఈ రోజు విజయ్ దేవరకొండ ఇంకొక స్థానంలో కనిపించేవాడు అని చెప్పి. కానీ మొన్న ఈ మధ్య జరిగినటువంటి యొక్క ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక గద్దర్ అవార్డ్స్ లో కూడా ప్రాముఖ్యంగా విజయ్ దేవరకొండ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ రామ్ చరణ్ గారు వచ్చినా సరే ఫస్ట్ ఏదైతే జ్యోతి వెలిగించింది మాత్రం విజయ్ దేవరకొండ అని చెప్పి చెప్పుకోవాలి. సో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఒక పవర్ స్టార్ లాగా విజయ్ దేవరకొండ గారిని చూస్తూ వస్తుంటారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? విజయ్ దేవరకొండకి అంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ అంతా తెలంగాణ దీని స్లాంగ్ ఉంటుంది, కానీ జనరల్గా అతను ఓన్ చేసుకోబట్టే ఇప్పుడు గీతా గోవిందం అక్కడ మంచి హిట్ అయింది కదా. కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్ర అనే కాకుండా అతని కెరీర్లో మాత్రం ఒక హిట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఒక మంచి హిట్లు 2 హిట్లు వస్తే మళ్ళీ విజయ్ దేవరకొండ రేంజ్ వేరుగా ఉంటుంది. ఆ హిట్ అనేది కింగ్డమ్ ద్వారా వస్తుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఒకవేళ కింగ్డమ్కి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా లీడ్ వదులుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా కింగ్డమ్కి ఇంకో సీక్వెల్ చేసే ఆలోచన కూడా వాళ్ళు చేసి ఉంటారు ఖచ్చితంగా. సో ఓవరాల్ గా చూసుకుంటే విజయ్ దేవరకొండకి మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పి అనుకోవాలా. అదిగాక 31వ తారీఖు రిలీజ్ కానుంది కింగ్డమ్. సో ఈ లో ప్రమోషన్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వాళ్ళ పాడ్కాస్ట్ చాలా వైరల్ అయింది. మన రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇంకా ఉన్నది 2 రోజులే కాబట్టి బుక్ మై షోలో కూడా ఫిల్లింగ్ అంతా చాలా ఇదిగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పోయిన వారం హరిహర వీరమల ఎట్లా సంచలనం అయిందో థియేటర్ల దగ్గర, అంటే థియేటర్లకి జనాలు రప్పించడంలో మళ్ళీ కింగ్డమ్ కూడా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలో వర్ష పెట్టి ప్రతి వారం ఉంటున్నాయి. ఆ మధ్యలో కొన్ని వారాలు గ్యాప్ వచ్చింది, కానీ కంటిన్యూగా ఈ సినిమాలు ఉండటం వల్ల ఖచ్చితంగా థియేటర్లు మాత్రం కలకలాడుతున్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే కింగ్డమ్ సినిమా కూడా 31వ తారీఖు రాబోతున్న సంగతి తెలిసిందే. సో ట్రైలర్ ఆకట్టుకుంది, గతంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. సో ఒక మంచి హిట్ విజయ్ దేవరకొండకి రావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.